మూడు జిల్లాలను కలిపి జిల్లా కేంద్రం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుల్ రెహమాన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పర్వీన్ ఎన్నికకు సహకరించిన వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు బేపారి మస్తాన్ ఖాన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. జనరల్ సెక్రటరీగా నాకు నమ్మి నియమించిన మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి నా ధన్యవాదములు. అలాగే మన వైస్ చైర్మన్ ఫయాజుల్ రెహమాన్ గారికి మరియు మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఉమెన్స్ జనరల్ సెక్రటరీగా పదవి రావడం మన వైస్ చైర్మన్ ఫయాజుల్ రెహమాన్ గారికి మరీ ధన్యవాదములు. ఆయన చెప్పిన పార్టీ కోసం ఎప్పుడైనా సరే కష్టపడతానని చెప్తున్నాను. ఖచ్చితంగా మన టీం లీడర్ అందరం కలిసి మేము ఈ పని చేస్తాం. పార్టీ కోసం ఎప్పుడైనా సరే, పార్టీ అభివృద్ధి కోసం ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి కృషి చేసి గెలిపిస్తాము. అలాగే ఆయన అందించిన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకుని పోయి స్పష్టంగా చూపించి మరీ గెలిపించుకుంటాము. నిన్న పీలేరులో జరిగిన సభలో మన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది. 3 తాలూకాలకు 4 తాలూకాలకు జిల్లా ఇచ్చేయడం అనేది చెబుతున్నారు. కేవలం గెలుపు కోసం జిల్లాలు మార్చేయడము, ప్రతి ఎలక్షన్కు ఒక జిల్లాలుగా మార్పిడి చేయడం కుదరదు. అది నోటిఫికేషన్ రావాలా, అన్నీ జరిగాకే అది జరుగుతాయని ప్రజలందరికీ తెలుసు. అయినా మభ్యపెట్టడం ఆయన స్థాయికి మంచిది కాదని, ఈ స్థాయిలో ఈ మాటలు మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, అలాగే ఈరోజు అలిమాబాద్ ఏరియాలో మైనార్టీ మహిళలు కేవలం వంటింటికే పరిమితం అనే నానుడిని తలదన్ని ప్రజా సమస్యల్లో ఎప్పుడూ ముందుండే శ్రీ పర్వీన్ గారిని ఈరోజు జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడం మనం ఎంతో ఆనందపడుతున్నాము. ఈరోజు ఈ వీధికి ఒక రోడ్డు, ఆ కాలువ మీద రోడ్డు, వీధిలో ప్రతి ఇంటికి ఒక కుళాయి, ప్రతి వీధిలో లైటింగ్ అంతా వచ్చేదానికి ఆమె ముందుండి కొట్లాడడం, ఆమె పోరాట పందా చూసి ఆమె రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని నేనే ప్రపోజ్ చేయడము, ఆమె వద్దన్న ప్రపోజ్ చేయడం వల్ల నేను మైనార్టీ జిల్లా నాయకుడు మహమ్మద్ గారు ఇద్దరు కలిసి ఆమెను ప్రపోజ్ చేయడం, ఆమెకు ఈ పదవి రావడం, ఈ పదవి కోసం ఆమె 6 నిమిషాలు కృషి చేస్తుందని ఆమె పట్టుదల చూసి నేను భావిస్తున్నాను. ఆమె పట్టుదల గ్యారంటీగా మన పార్టీ కోసం బాగా తిరిగి కష్టపడుతుంది. మైనార్టీ మహిళల్లో కూడా డైనమిక్ నాయకురాళ్ళు ఉన్నారని, ఆమె వల్లే మీకు తెలుస్తుందని తొందరలో ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి మాటలకు నేను 3 తాలూకాలకు ఒక జిల్లా ఇవ్వడం అనే దాన్ని నేను ఖండిస్తున్నాను.